ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. ఇక్కడ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, ఈ లోక స్నేహం దేవునికి వైరము అనే విషయాన్ని తప్పక ప్రతి ఒక్క మనుషుడు తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజంగా ఈ లోక స్నేహం అనగా, ఈ లోకంలో ఏముంది అంటే చీకటి ఉంది, ఈ లోకంలో ఏముంది అంటే పాపం ఉంది. ఈ లోకం యొక్క పరిస్థితి ఎలాగా ఉందంటే, లోకము పోయినట్లుగానే మనం పోతాం. చాలా మంది అనే మాట ఎలా ఉంటుందంటే, నలుగురిలో అని మన నలుగురిలో ఇట్లానే అంటా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నలుగురు ఏం చేస్తే అదే మేము చేయాలి అన్న ఆలోచనతో చాలా మంది ఉంటా ఉంటారు. కానీ దేవుడికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకం ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు అలా ప్రవర్తించకూడదు. ఈ లోకపు తీరును బట్టి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఏం చేయమంటున్నాడో దానిని బట్టే నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు, ఈ లోకపు తీరు ప్రకారం మనం నడవకూడదు, కానీ దేవుడి తీరు ప్రకారం మనం నడవాలి. ఆయన పోలిక చొప్పున మనం నడవాలి. ఆయన ఎలా నడిచాడో ఆయన నడకలో మనం నడవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు వారు ఒక మాట చెప్తారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తాడు. ఈ లోకపు తీరును బట్టి అందుకే మీరు నడవకూడదు అని దేవుడు తేటగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఈ లోకపు తీరును బట్టి నువ్వు నడుస్తున్నావా? అందుకే దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ లోకపు తీరును బట్టి మనం నడవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే, మనం అందరం ఈ లోకపు తీరును బట్టి నడుస్తూ ఉన్నామేమో. ఏ ఉద్దేశంలో, ఏ స్థితిలో, ఎక్కడ ఉండి ఎలా నడుస్తున్నావో దేవుడికి బాగా తెలుసు కనుక దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా మనం సరి చేసుకుందాం. దేవుడు ఇంకా మనల్ని ముందుకు నడిపించలాగున ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుల వందనాలు. ఈ లోకపు తీరుని బట్టి మేము నడిస్తే ప్రభువా నరకానికి వెళ్ళిపోతాం. అయ్యా, ఈ లోకపు తీరుని బట్టి మేము నడిస్తే ప్రభువా మేము శ్రమలోకి వెళ్ళిపోతాం. అందుకేనైనా నీ బిడ్డలను ప్రేమించి, నన్ను ప్రేమించి ప్రభువా ఈరోజు తేటగా మీరు చెప్తున్నారు, లోకపు తీరుని బట్టి నడవద్దని, సరైన స్థితిలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. మీరే మేలుతో నింపి ఉన్నతమైన స్థితికి నడిపించమని, కృపచేత కనికరించి దీవించి ఆస్వాదించమని, బలపరిచి స్థిరపరచమని ప్రభువా మీకు వందనాలు. ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో భద్రపరచుకోండి అయ్యా. ఇంకా మేము ముందు కొనసాగుతూ సహాయం చేస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.